పంతొమ్మిదిలో టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అసలు? పార్టీ అధికారం రావాలని కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆయన చంపేశారు. ఎవరు సార్ ఆ కాట్రాజు కామరాజులు? విశాఖపట్నంలో అందరికీ తెలుసు. మొదలు చేసి నువ్వు దేవుడు వీరుడు అంటాడు, కసక్కను పొడిచేస్తాడు. లోపల ఎవరున్నారు తెలుసా? ఈ పనికి మన ఎదవా, ఈ ల్యాండ్ బ్రోకర్స్, మొండల బ్రోకర్స్, యాదవ్ బ్రోకర్స్ అంతా లోపల ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు బయటకు వచ్చినారు. ఎమ్మెల్యే కావాల్సిన మీరు కార్పొరేటర్ ఎందుకు పోటీ చేశారు సార్? అసలు ఏం జరిగింది దాని వెనకాల కథ? దానికి సాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు ఎందుకు అంత కోపం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు? నమ్ముకున్న వాళ్ళని ఎదవలను నమ్మి పేకలు పోస్తారు. మహిళను ట్రాప్ చేసిన విషయంలో అవంతి శ్రీనివాస్ గారికి కుట్ర చేసి మహిళను ట్రాప్ చేశారు. ఆ వెనకాల వంశీకృష్ణ యాదవ్ ఉన్నారనేది. వై నాట్ 175 అని ఎప్పుడైతే విర్రవీగారో గ్రౌండ్ స్థాయి నాయకులే ఆయన సీఎం అవ్వడం కోరుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు బయటకు వెళ్ళిపోయినట్టు సార్? నాకు తెలిసిన నిజం అది. సాధారణంగా ఏ సీఎంకైనా సరే ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉండేవి. ఆయన మీటింగ్లు అంతా కూడా లెక్కర్ ఓనర్లు, భూదందాలు, ఎవరికి వస్తారా, డబ్బులు ఇస్తారా, వాటి మీద మీటింగ్లు తప్ప. అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు అంటారు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ రెడ్ బుక్ ఉంది. బాగా ఇంప్రెస్ అయిన లక్షణం ఏంటి? ఈయన చూసి మీరు ఇంప్రెస్ అయిన లక్షణాలు ఏంటి? పేదలకి అండగా నిలబడ్డం తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి సార్. పొత్తు ధర్మాన్ని ఎవరైనా కానీ దాటితే తోలు తీస్తామని చెప్పారు. జనసేన కాదు జగన్సేన విశాఖ నాయకత్వంలో ఉందంటున్నారు, అది నిజమేనా సార్? లూలు మాల్ అనే దానికి సంబంధించి అంత విలువైన భూమి కాకుండా శ్మశానంలో ఇస్తే వాళ్ళు మాలు కడతారా? స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఆందోళన చెందుతూ పోరాటం సాగిస్తున్నారు. ఎందుకు ప్రైవేటీకరణ? పవన్ కళ్యాణ్ గారు అధికారానికి వచ్చి ఏడాది పాలనలో మీరు ఏం చేశారు సార్? మీ నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు? ఇది పొలిటికల్ మీడియా సాక్షిగా చెప్తున్నారు. మీరు సాక్షిగా చెప్తున్న ప్రజలకు కూడా చెప్పా, మాట ఇస్తే ప్రాణం, అబద్ధాలు చెప్పాం. ఇది వంశీ నైజం.